శ్రీమాత్రే నమః. నాకన్నా సనాతనం లేదు. ఈ మాట ఇంతకు ముందు విన్నదే. విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు? స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు వాటపత్రసాయి. అప్పుడు మహాదేవి శాంతస్వరూపంతో ప్రత్యక్షమైంది. 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలు వహించి, దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి, మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వద, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్రాసక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణభూషణాలు దగదగలాడుతున్నాయి. మెడలలో ముత్యాల దండలు, మందారమాలికలు ప్రకాశిస్తున్నాయి.